ఇలాగే ఓ కార్యక్రమంలో చెప్తున్నాను, చప్పలు కొట్టండి, ఎంకరేజ్ చేయండి, కళాకారులను అభినందించండి అని. ఓకే, మా అన్నయ్యలు వేదిక మీద ఉన్నటువంటి మా జితేందర్ రెడ్డి అన్న, మిగతా అన్నయ్యలు కూడా అందరూ కూడా కొడుతూ ఉన్నారు. సో చప్పలు కొట్టండి అంటుంటే ఒక ఆయన లేచి పడ్డారు. శివారెడ్డి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఎవరికి చప్పలు కొట్టలేదు, ఎవరికి అభినందించలేదండి అన్నాడు. అదేంటండి, అది మంచి మనస్తత్వం కాదు, మంచి మనసు ఉండాలంటే చప్పలు కొట్టాలని అన్నాడు. వెంటనే ఆయన ఇక్కడ నుంచి నేను అదే పని చేస్తానన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నా ప్రోగ్రామ్ అయిపోయింది, నేను ఇంటికి పోయినాను. ఆయన ఇంటికి పోగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమందట. ఆయన భార్య అన్నం పెడతాను కూర్చోమంటే ఆయనకి నేను గుర్తొచ్చానంట. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, మా భార్య ఏమో ఇంట్లోనే కష్టపడి అన్నం వండి కూర వండి అన్ని చేసి మరి వడ్డిస్తుంది. ఆ అభినందించడం ఏదో మరి నా భార్యతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా భార్య చాలా కష్టపడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ భార్యను అభినందించడం మొదలుపెట్టాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి. ఫస్ట్ టైం లైఫ్లో ఆవిడ అన్నం పెట్టంగానే అన్నాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బబ్బా ఎంత తెల్లగా ఉండాలి అన్నం, అన్నం తెల్లగా కాకపోతే నల్లగా ఉంటుంది ఎవరింట్లోనైనా, అబ్బబ్బా ఎంత తెల్లగా ఉండాలి అన్నం అనేసరికి ఏమైంది అనగానే ఒక గరిట సాంబార్ పోసిందట. ఆహా, ముల్లంగి ములక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసావు సాంబార్, నా లైఫ్లో ఇలాంటి సాంబార్ తినలేదు నమ్ము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మంటుంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భారీగా దొరకాలని కోరుకుంటున్నానంట. వెంటనే ఆవిడ కోపం వచ్చేసి సాంబార్ గెలిచి ఆయన నెత్తి మీద గుమ్మరించిందంట. దొంగ సచ్చినోడా, పెళ్ళి 10 ఏళ్ళ వంట చేస్తున్నాను, ఒక రోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? సో అందరి పళ్ళు కనబడుతున్నాయి కానీ చేతులు కనబడట్లేదండి, అన్యాయం అండి ఇది అన్ని. సరే అయితే థ్యాంక్ యూ, ఇంకా నేను అడగదలుచుకోలేదు, మరీ ఎక్కువ అడిగితే అడుక్కున్నట్టు అవుతుంది నాది. సరే మిమ్మల్ని అడుక్కున్నావు, నాకేం మోమాటం ఏం లేదండి, అభ్యంతరం ఏం లేదు. సరే మీరు పెట్టేవాళ్ళు, మేము తీసుకునే వాళ్ళం. సో రైట్, సో ఇలా చప్పలు కొట్టి కళాకారులను ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలా మంది రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇందాక వస్తున్నాను, దత్తాత్రేయ అన్న పిలిచాడు కదా అని చెప్పి వస్తూ ఉంటారు. రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడితే ఓ బిచ్చగాడు వచ్చి అడుక్కున్నాడు, సార్ 10 రూపాయలు ధర్మం చేయండి సార్, 10 రూపాయలు ధర్మం చేయాలి. ఏమయ్యా 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 5 రూపాయలు ఇస్తే తీసుకోవా, 2 రూపాయలు ఇస్తే తీసుకోవా అంటే, సార్ నేను కాఫీ తాగుదాం అనుకుంటున్నాను సార్, కాఫీ 5 రూపాయలు కదా, 10 రూపాయలు ఎందుకు కడుతున్నాను అంటే, నాతో పాటు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. పిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందంట, గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి పిచ్చగాడిని అయ్యాను సార్ అన్నాడు. సో ఈ విధంగా కూడా భలే గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి నాకు రవీంద్ర భారతిలో సన్మానం జరుగుతుంది, బహుముఖ నట ధ్వని అనుకనే దురినా అనే అవార్డు ఇచ్చారు. చాలా బాగుంది. ఒక పెద్ద ఆయన వచ్చాడు, చాలా చెప్పాడు, బాగుందా శివారెడ్డి, చూస్తుంటా ఈ కార్యక్రమాలను చూస్తుంటే చాలా బాగుంటాయి, వెరీ గుడ్ వెరీ గుడ్. అచ్చా ఏం లేదు శివారెడ్డి, మా ఆవిడ పిక్చర్ లాగా తిరుగుతున్నాడు రోడ్ల మీద, నువ్వు నీతో తీసుకోపోరాదు అంటే నేను పిచ్చోన్నా. సో కరీంనగర్లో ప్రోగ్రామ్ చేస్తున్నాడు, ఒక అవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. వెంటనే అవ్వన్న మాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఓరిని ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. మీరు చెప్పండి సార్. నేను సేతం ప్రజా రాజధాని పుట్టు సమర్పిస్తూ నన్ను